ఏజ్ వల్ల మనకి ఎగ్ క్వాలిటీ అనేది ఎలా తగ్గిపోతుందో చూసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్. మనకి ఒక బేబీ గర్ల్ పుడితే ఆ బేబీ గర్ల్కి పుట్టుకతోనే 1 to 2 మిలియన్స్ వరకు ఎగ్స్ అనేది ఉంటాయి. అవి మనకి మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసరికి 3 lakhsకి పడిపోతుంటాయి. వీటిల్లో ఎవ్రీ మంత్ మనకి ఎగ్ రిలీజ్ అయ్యే కొద్దీ కొన్ని ఎగ్స్ అనేవి పెరిగి చనిపోతూ ఉంటాయి. ఇలా 35 years ఏజ్కి వచ్చేసరికి మనకి పుట్టుకతో ఏవైతే వచ్చినాయో వాటిల్లో 10 to 15% ఎగ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. అండ్ వీటిల్లో కూడా ఏజ్ పెరిగే కొద్దీ మన తినే ఆహారం వల్ల కానీ, మన లైఫ్ స్టైల్లో బ్యాడ్ యాక్టివిటీస్ వల్ల కానీ, లేకపోతే మనలో జరిగే DNA డ్యామేజ్ వల్ల కానీ, లేదంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కానీ ఈ ఎగ్స్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనకి బ్యాటరీస్ ఎలాగో మన బాడీలో సెల్స్లో కూడా బ్యాటరీస్ అంటే మైటోకాండ్రియన్ బ్యాటరీస్ అంటారు. సో వీటిల్లో కూడా డ్యామేజెస్ చూస్తూ ఉంటాము. సో 40 years ఏజ్కి వచ్చేసరికి మనలో ఉన్న ఎగ్స్లో అరౌండ్ 50%లో జన్యు లోపాలు అనేవి ఉంటాయి. ఇటువంటి ఎగ్స్ ఫర్టిలైజ్ అవ్వడం వల్ల ఏర్పడే పిండాలు జన్యు లోపాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో యావరేజ్గా చూసుకుంటే మనకి 30 years ఆడవాళ్ళలో ఒక్కొక్క సైకిల్లో ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ 20% ఉంటే అది మనకి 40 yearsకి వచ్చేసరికి 5%కి తగ్గిపోతుంది. సో ఎగ్ క్వాలిటీ అనేది మనం చెక్ చేసుకోవడానికి 2 హార్మోన్ టెస్టులు ఉంటాయి. ఒకటి యాంటీ ములేరియన్ హార్మోన్ AMH అంటారు, అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అంటారు. సో AMH తక్కువగా ఉండడం అండ్ FSH ఎక్కువగా ఉండడం ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది అని మనకి అర్థం చేసుకోవచ్చు.